హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఈ పర్టికులర్ వీడియో స్టాక్ మార్కెట్ ఫ్రమ్ స్క్రాచ్ ఆర్ ఫండమెంటల్స్ నుంచి తెలుసుకుని ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో స్టార్ట్ చేద్దాం. అసలు స్టాక్ ఆర్ షేర్ అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం ఫస్ట్. సో వాట్ ఈజ్ స్టాక్ ఆర్ ఎ షేర్? సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఏ అనే కంపెనీ ఉంది కదా. సో ఈ కంపెనీ మొత్తం వాల్యూ ₹1000 అనుకోండి. తక్కువ అమౌంట్లో మాట్లాడుకుందాం. సో ఈజీగా మనం క్యాచ్ చేస్తాం కాన్సెప్ట్. ₹1000 అనుకుంటే ఈ ఏ ఏమనుకుందంటే ఈ ₹1000 విలువైన నా కంపెనీని కొన్ని ముక్కలు చేసేద్దాం అనుకుని లెట్స్ ఏ అనే కంపెనీ దీన్ని 4 ముక్కలు కింద చేసింది అనుకుందాం. చేస్తే ఒక్కొక్క ముక్క ఎంత అవుతుంది? 250 అవుతుంది. సో ఈ ఒక్కొక్క ముక్కని మనం షేర్ అంటాం అనమాట. షేర్ ఆర్ స్టాక్ అంటాం. సో ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కంపెనీ లెట్సే రేపొద్దున్న బిజినెస్ బాగా చేసి దాని ప్రాఫిట్స్ బాగా వచ్చి డబుల్ అయింది అనుకుందాం. అంటే 2000 అయింది అనుకుందాం దీని మార్కెట్ క్యాప్. ఓకే, సో దీని మార్కెట్ క్యాప్ 2000 అయితే ఈ స్టాక్ కూడా దీంతో సమానంగా డబుల్ అవుతుంది అనమాట. అప్పుడు ఈచ్ మొక్క 500 అవుతుంది. సో దీని అర్థం ఏంటంటే స్టాక్ ఆర్ షేర్ అంటే ఒక పార్ట్ ఓనర్షిప్ అనమాట. ఒక అతి చిన్న భాగస్వామ్యం అదే కంపెనీకి. ఆ కంపెనీ లాభం వచ్చినా నష్టం వచ్చినా డివిడెంట్లు ఇచ్చినా అన్నీ ఆ షేరు తాలూకు భాగం ఎంతైతే ఉందో అంతా వస్తుందన్నమాట. ఇక్కడ డబుల్ అయింది కాబట్టి స్టాక్ కూడా డబుల్ అయింది. అదే ఇది పడిపోయింది అనుకోండి, 500 పడిపోయింది అనుకోండి, ఇది కూడా సగం అయిపోతుంది అనమాట, బై 2 అయిపోతుంది స్టాక్ వాల్యూ. సో స్టాక్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ కంపెనీ. ఎవరైతే స్టాక్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు మినిమం అంటే పాయింట్ సంథింగ్ షేర్ని హోల్డ్ చేస్తున్నట్టు. అలా మొత్తం షేర్లన్నీ మీరు అంటే జరగదు ఇది. మామూలుగా మొత్తం షేర్లన్నీ మీరు కొనేస్తే ఆ కంపెనీ మొత్తం మీద అన్నట్టు. అర్థమైంది కదా. సో షేర్ అన్న స్టాక్ అన్న కాన్సెప్ట్ అది. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో జనరల్గా ఇప్పుడు మీరు బిగినర్ అనుకోండి, స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్ అనే వర్డ్ చాలాసార్లు విని ఉంటారు. సో డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, దాని పర్పస్ ఎందుకు, అసలు డీమ్యాట్ అకౌంట్ అనేది ఏంటో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా, వాట్ ఈజ్ ఏ డీమ్యాట్ అకౌంట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు అంటే 1990s ఆ టైంలో కొత్తగా మనకు స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు షేర్స్ అమ్ముతున్నప్పుడు ఏమైందంటే ఒక కంపెనీ, ఇది కంపెనీ అనుకుందాం. ఓకే, కంపెనీ 4 షేర్లు కింద డివైడ్ అయింది అనుకుంటే ఈ షేర్ని ఎవరైనా కొనాలనుకోండి, అప్పట్లో ఏంటంటే ఇది కొనాలి అంటే వీళ్ళకి ఒక డాక్యుమెంట్ ఆర్ సర్టిఫికేట్ వచ్చేది అనమాట. షేర్ సర్టిఫికేట్ అంటారు. సో అది పేపర్ రూపంలో ఉండేది, అది వాళ్ళ దగ్గర ఉంచుకోవాలన్నమాట. సో మళ్ళీ అది అమ్మాలంటే ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఇచ్చేసి దాని మనీ కింద తెచ్చుకోవాలి. సో షేర్ని ఒక ఫిజికల్ ఫామ్లో హోల్డ్ చేసేవాళ్ళు అనమాట. సో అది 90స్లో జరిగేది. తర్వాత ఏం చేశారంటే దాన్ని ఎలక్ట్రానిక్ చేశారు. సో అందుకే డీమ్యాట్ అంటే అర్థం ఏంటంటే డీమ్యాట్ అంటే అర్థం ఏంటంటే డీమెటీరియలైజేషన్, అంటే ఆ మెటీరియలిస్టిక్ దాన్ని ఎలక్ట్రానిక్ ఫామ్లోకి మార్చేశారనమాట. సో దాన్ని డీమ్యాట్ అకౌంట్ అంటారు. సో ఏంటి అడ్వాంటేజ్ ఇప్పుడు డీమెటీరియలైజ్ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే స్టాక్ని మనం ఎలక్ట్రానిక్ రూపంలో హోల్డ్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక కంపెనీ, నాకు ఏ అనే కంపెనీ నచ్చింది. సో దీనికి ఎన్నో షేర్లు ఉన్నాయి, నేను ఒక షేర్ కొందాం అనుకున్నా. ఇప్పుడు మరి డాక్యుమెంట్ రూపంలో లేదు కదా, సో ఎలక్ట్రానిక్ రూపంలో ఉంది. సో నేను ఈ షేర్ను కొందాం అనుకుందాం. ఈ షేర్ ఎక్కడ ఉండాలి మరి? ఎలక్ట్రానిక్ రూపంలో ఉంది కదా. సో దీన్ని స్టోర్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది అనమాట. మనకి బ్యాంక్ అకౌంట్లో మనం డబ్బులు ఎలా స్టోర్ చేస్తామో డీమ్యాట్ అకౌంట్లో షేర్లు స్టోర్ చేస్తాం అనమాట. సో నా డీమ్యాట్ అకౌంట్లో ఈ షేర్ నేను కొన్నాను అనుకోండి, ఈ షేర్ వెళ్ళి ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు పొద్దున్న ఈ షేర్ని మీకు అమ్మేసాను అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే మీ డీమ్యాట్ అకౌంట్కి ఈ షేర్ మూవ్ అయిపోతుంది అదనమాట. సో జనరల్గా ఏంటంటే మీరు సింపుల్గా అర్థం చేసుకుంటే డీమ్యాట్ అంటే ఒక వాల్ట్ షేర్లకి, షేర్లే కాదు షేర్లు, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి రిలేటెడ్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉన్నాయన్నీ స్టోర్ చేయడానికి ఒక బాక్స్ అనుకుంటే. సో అందుకే స్టాక్ మార్కెట్లో ఎవరు స్టార్ట్ చేయాలి, ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి అంటారు. డీమ్యాట్ అకౌంట్ అంటే ఇలా మీకు అసోసియేట్ అయిన ఒక సేఫ్ వేర్ యూ కెన్ స్టోర్ యువర్ షేర్స్ ఆర్ యువర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ యువర్ బాండ్స్. ఓకే, సో ఇది డీమ్యాట్ అకౌంట్. సో ఇప్పుడు మనం స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడదాం.
జనరల్ మీరు చూసే ఉంటారు కదా, ఎన్ఎస్సి బిఎస్సి అని మార్నింగ్ న్యూస్ ఆన్ చేశారనుకోండి, మీరు ఫైనాన్షియల్ పేపర్ కాలంలోకి వెళ్ళినా ఫైనాన్షియల్ సెక్షన్లోకి వెళ్ళినా మీరు జనరల్గా కనబడుద్ది ఎన్ఎస్సి బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పి. అసలు ఇవేంటి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఇంకానా జనరల్గా మనకి 2 మెయిన్ స్టాక్ ఎక్స్చేంజ్లు ఉంటాయన్నమాట. ఒకటి ఎన్ఎస్సి, ఒకటి బిఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో వీటి మెయిన్ పర్పస్ ఏంటంటే, దీని పేరు ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే స్టాక్స్ ఎక్స్చేంజ్ చేసే ఒక సంస్థ. అంటే నేను లేదు, ఒక కంపెనీ, ఒక ఏ అనే కంపెనీ షేర్ల కింద ఇందాక అనుకున్నాం కదా 4 కింద విడగొట్టింది అనుకుందాం. విడగొడితే ఎక్కడ ఇదంతా జరుగుద్ది అంటే, ఇదంతా మన స్టాక్ ఎక్స్చేంజ్లో జరుగుద్ది అనమాట. స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అంటారు. లిస్టింగ్ అంటే అర్థం ఏంటంటే, ఏ అనే కంపెనీ ఎన్ఎస్సిలో లిస్ట్ చేసింది అంటే అర్థం ఏంటంటే, ఏ అనే కంపెనీ దాని మార్కెట్ క్యాప్ని ముక్కల కింద చేసి షేర్స్ కింద చేసి షేర్స్ ఎన్ఎస్సిలో పెడతాం అనమాట. ఈ ఎన్ఎస్సి మెయిన్ పని ఏంటంటే, ఆ కంపెనీ లిస్ట్ చేయటం, ఆ షేర్ని ట్రాక్ చేయటం, అండ్ సెల్లర్స్ని బయర్స్ని ట్రాన్సాక్షన్ జరగటం. వేర్ సెల్లర్స్ మీట్ బయర్స్ అండ్ బయర్స్ మీట్ సెల్లర్స్ అంటే ఈ ఎక్స్చేంజ్ జరిగే ఒక ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ పని అనమాట. సో మనకి 2 మెయిన్, ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. ఓకేనా, ఇది స్టాక్ ఎక్స్చేంజ్ అంటే. మనం ఇప్పుడు స్టాక్ అంటే ఏంటో తెలుసుకున్నాం, స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అసలు డీమ్యాట్ అకౌంట్ ఎందుకో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే స్టాక్ బ్రోకర్ అంటే జనరల్గా ఏంటంటే, సో మీరు చూసే ఉంటారు యాడ్స్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కానీ, జీరోదా అని కానీ, ఇలా చాలా ఉంటాయి కదా. సో వీటి మెయిన్ పర్పస్ ఏంటంటే, మీరు ఒక స్టాక్ కొందాం అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఎన్ఎస్సి పిఎస్సి దగ్గరికి వెళ్ళకుండా మధ్యలో ఒక మీడియేటర్ ఫెసిలిటేట్ చేస్తాం అన్నమాట ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ జరగడానికి. దాన్ని మనం స్టాక్ బ్రోకర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ఉన్నారు, ఇది స్టాక్ బ్రోకర్, మీ డీమ్యాట్ అకౌంట్ అసోసియేట్ అయి ఉంది మీకు. ఓకే, సో ఇది మీ స్టాక్ బ్రోకర్. ఈ స్టాక్ బ్రోకర్ ఎన్ఎస్సి ఆర్ బిఎస్సితో లింకప్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు జరిగేది ఏంటంటే, మీరు ఏమైనా షేర్ కొందాం అన్నప్పుడు జనరల్గా డబ్బులు మీ స్టాక్ బ్రోకర్లో డిపాజిట్ చేసి ఏ షేర్ కొనాలో చెప్తే, సో అప్పుడు ఇది సంభవ్ అక్కడ ఎన్ఎస్సి బిఎస్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసి మీ డీమ్యాట్ అకౌంట్లో స్టోర్ చేద్దన్నమాట. సో మీ బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ ప్రాసెస్ ఇనిషియేట్ చేసి కంప్లీట్ చేసే ఒక ఆన్లైన్ ఫెసిలిటీ స్టాక్ బ్రోకర్. మనకి మీరు చూసే ఉంటారు యాడ్లో కానీ, ఎవరైనా చెప్తే కానీ ఉంటారు, జీరోదా అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్తే మీరు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అనుకుంటే సంథింగ్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అని, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అని, ఇలా ప్రతి బ్యాంక్కి బ్రోకర్స్ ఉంటాయి. సో వీటిని స్టాక్ బ్రోకర్స్ అంటారు అన్నమాట, ఆన్లైన్ స్టాక్ బ్రోకర్స్. ఇందులో 2 ఉంటాయి, డిస్కౌంటెడ్ అండ్ ఫుల్ బ్రోకరేజ్ అండ్ డిస్కౌంటెడ్ బ్రోకరేజ్ అని. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో జనరల్గా యాజ్ ఎ బిగినర్ మీరు మెయిన్ చూడాల్సింది ఏంటంటే, మీ బ్రోకరేజ్, మీ స్టాక్ బ్రోకర్ ఎంచుకునేటప్పుడు మీకు ఫీజు తక్కువ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫీజులు చాలా వరకు మీ ప్రాఫిట్స్ని డిప్రిషియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అది మనకి ఎంత తక్కువ ఫీజులు అయితే మనకి అంత అడ్వాంటేజ్. ఓకే, సో ఇది స్టాక్ బ్రోకర్ అంటే. ఇప్పుడు మనం రెగ్యులేటర్ గురించి తెలుసుకుందాం. మనకు రెగ్యులేటర్ ఏంటంటే సెబీ అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో జనరల్గా ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు దాకా మన ఏమేమి ప్లేయర్స్ ఉంటాయో అర్థమైంది మనకి ఒక స్టాక్ కొనాలంటే. సో లెట్స్ ఏ పార్టిసిపెంట్స్ అంటే మనం, లేదంటే కంపెనీలు ఏదైతే స్టాకులు కొనాలనుకుంటున్నారో, అండ్ కంపెనీస్ అండ్ ఎక్స్చేంజెస్ అండ్ బ్రోకరేజెస్. ఓకే, ఇన్ని ప్లేయర్స్ ఉన్నాయి కదా. సో ఇందులో ఎవరు ఫ్రాడ్ జరగకుండా, అంటే మ్యానిపులేట్ చేయకుండా మార్కెట్ని, లెట్స్ ఏ ఒక పెద్ద కంపెనీ లేదంటే ఒక పెద్ద ఇండివిజువల్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, ఒక చిన్న కంపెనీని షేర్స్ ఫ్లక్చుయేట్ చేసేయచ్చు అనమాట. సో ఇలాంటి మ్యానిపులేషన్ జరగకుండా, అండ్ ఆడిట్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, వీళ్ళు చెప్పేదంతా ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా, ఫ్రాడ్ జరిగితే యాక్షన్స్ ఏంటి, రూల్స్ మార్చాలా, రేపు ఫ్యూచర్లో జరగకుండా, ఇలా జరిగింది కాబట్టి వాళ్ళ రేపు ఇష్యూ జరగకుండా ఏం చేయాలి, ఇన్వెస్టిగేషన్ ఎలా జరిపించాలి, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కండక్ట్ ఆర్ మానిటర్ చేసే ఒక రెగ్యులేటర్ సెబీ అనమాట. జనరల్గా సెబీ ఏమన్నా మీరు చూసే ఉంటారు న్యూస్లో, సెబీ రూల్ పెట్టింది, సెబీ ఆ రూల్ పెట్టింది, సెబీ కంపెనీస్కి మ్యాండేట్ ఇచ్చిందంటే, ఈ కంపెనీస్ స్టాక్స్
మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయంటే దే ఆర్ బౌండెడ్ టు సెబీ రెగ్యులేషన్స్ అనమాట. సో సెబీ జనరల్గా ఈ కంపెనీ నాకు ఇది ప్రొవైడ్ చేయాలి మీరు అని అన్ని కంపెనీలు రూల్ పెట్టింది అనుకోండి, రేపు పొద్దున్న ఖచ్చితంగా అన్ని కంపెనీలు అది ప్రొవైడ్ చేయాలి. దట్స్ నాకు ఎవ్రీ క్వార్టర్ నాకు ఈ డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేయాలి అందనుకోండి, ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. బేసిక్లీ ఇది ఏంటంటే ఇది మానిటర్ చేస్తుంది అనమాట, ఎవరు అంటే మ్యానిపులేట్ చేయకుండా సిస్టమ్ని. అది రెగ్యులేటర్ పని అనమాట, అది సెబీ. సో న్యూస్లో మీరు ఎప్పుడైనా సెబీ చూస్తే సెబీ అనేది ఒక రెగ్యులేటర్ మన మొత్తం స్టాక్ మార్కెట్ సంస్థకి. ఓకేనా? సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఒక స్టాక్ కొనాలంటే ఉండే డిఫరెంట్ ప్లేయర్స్ ఏంటి, డిఫరెంట్ రెగ్యులేషన్స్ ఏంటి, డిఫరెంట్ కంపెనీస్ ఏంటి, ఇలాంటి ఏమి ఇన్వాల్వ్ అవుతాయని చూసాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయగలం, మన సైడ్ నుంచి యాజ్ ఎ పార్టిసిపెంట్ మనం మార్కెట్లో ఏం చేయగలం అన్న వాటి గురించి తెలుసుకుందాం. అంటే ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇప్పుడు దాకా మన ఫండమెంటల్ జార్గన్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏంటంటే మనం చేయగలిగే పనులు ఏంటి, మన డబ్బులు ఎలా సంపాదిస్తాం, ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ఆర్ స్టైల్ అంటే ఇది రకరకాలుగా పిలుస్తారు. సో నేను ఇన్ షార్ట్ మన ఫిలాసఫీ ఆర్ స్టైల్ అని కూడా పెట్టాను. సో జనరల్గా ఏంటంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తా అంటే ఒక కంపెనీని అమ్మటం కొనటం అనేది రకరకాలుగా చేయొచ్చు అనమాట. సో దాన్ని బట్టి దానిలో స్టైల్ నేను ఇది చేస్తాను, నేను ఆ ట్రేడ్ రీట్రేడ్ అని మాట్లాడుకుంటూ ఉంటాను. ఇందులో మెయిన్గా మనం కొన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనం డే ట్రేడర్ అంటే ఏంటో చూద్దాం. డే ట్రేడింగ్ ఆర్ డే ట్రేడర్ వాట్ ఆర్ ఇట్ ఈస్ అంటే ఏంటో చూద్దాం. జనరల్గా మార్కెట్ 9:30కి స్టార్ట్ అయ్యి 4కి ఎండ్ అయింది అనుకుంటే, మీరు ఈ మార్కెట్ ఓపెన్ టైంలో బై చేశారనుకోండి, దానికి అసోసియేటెడ్ సెల్ చేయాలి. సెల్ చేశారనుకోండి, దానికి అసోసియేటెడ్ బై చేయాలి. అంటే మీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వాలన్నమాట విత్ ఇన్ డేలో. సో దీన్ని డే ట్రేడింగ్ అంటారు. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా మాట్లాడుకుందాం. సో ఈజీగా మనం క్యాప్చర్ చేంజ్ అవుతుంది అనేది. ఓకేనా? సో ఏ అనేది నేను లెట్స్ సే 10 o'clock 10 AM ఓకే 10 రూపీస్కి నేను ఒక షేర్ కొందాం అనుకున్నాను. 10 రూపీస్కి ఒక షేర్ కొన్నాను, 1 షేర్. ఓకే, నేను ఏం చేశాను, ఇప్పుడు బై చేశాను. సో నేను ఈ బై చేసినప్పుడు నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఈవేళ సాయంత్రం లోపు ఈ కంపెనీ ఏదో న్యూస్ అవ్వచ్చు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పెరుగుద్దని నా ఎస్టిమేషన్. సో ఇప్పుడు 10 అయింది కదా, లెట్స్ ఏ మధ్యాహ్నం 12 ఆరు సాయంత్రం 4కో 15 రూపీస్ అయింది అనుకుందాం ఈ స్టాక్. ఓకే, ఒక షేర్ 15 రూపీస్ అయింది, ఒక షేరే. సో అంటే ఒక షేర్ కొన్నాం కాబట్టి ఒక షేర్. సో కదా ఇప్పుడు ఇందాక బై చేసాం కదా ఒక షేర్ని, ఇప్పుడు సెల్ చేసేస్తాం అనమాట. మనకు లాభం ఎంత, 5 రూపీస్ లాభం ఒక షేర్ మీద. జనరల్గా డే ట్రేడింగ్ ఏంటంటే ఎక్కువ షేర్ల మీద ఆడతారనమాట. సో ఇది 1 షేర్ కాబట్టి 5 రూపీస్ లాభం కనపడుతుంది. అదే నేను 100 షేర్ల మీద ఆడాను అనుకోండి, 500, 1,00,000 షేర్ల మీద ఆడితే 5 లక్షలు. అర్థం కదా, అది కాన్సెప్ట్. సో ఇదే రివర్స్లో చేశారనుకోండి, ఇప్పుడు బై చేసి సెల్ చేశాం కదా, ఇదే సినారియో రివర్స్లో చూద్దాం. ఏ కంపెనీ ఉంది, మార్నింగ్ నాకు ఏమనిపించిందంటే దీని 10 రూపీస్లో ఉంది. నేనేమంటున్నాను, సాయంత్రానికి సంభవం ఏదో నాకు తెలిసిన న్యూస్ ఏదో సంభవం దానివల్ల ఏంటంటే ఇది పడిపోద్దని నాకు అనిపించింది, పొలిటికల్ న్యూస్ ఏదో ఉంది, సో పడిపోద్ది అనిపించింది. అప్పుడు ఏంటంటే నేను ఒక షేర్ని సెల్ చేస్తాను పొద్దున్నే. 1 షేర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 షేర్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి సెల్ చేసేస్తాను అంటే 10 రూపీస్కి సెల్ చేస్తాను. నా అండర్స్టాండింగ్ ఏంటి, సాయంత్రం లోపు ఇది 10 రూపీస్ నుంచి పడిపోతుంది అని. అంటే అర్థం ఏంటి, లెట్స్ 5 రూపీస్ పడిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, నేను సెల్ చేశానంటే ఏం చెప్పాను, అసోసియేటెడ్ రివర్స్ ట్రాన్సాక్షన్ చేయాలి. సెల్ కాబట్టి ఇప్పుడు బై చేయాలి 1 షేర్. చేస్తే ఏమవుద్ది, 10కి 5కి డిఫరెన్స్ ఎంత, 5 రూపీస్. ఇందాక సినారియోలో నా 5 రూపీస్ లాభం వచ్చింది. ఏంటి, కొంటే అమ్మాను, ఇప్పుడు అమ్మితే కొన్నాను. మీరు ఖచ్చితంగా డే ట్రేడింగ్ అంటే అర్థం ఏంటంటే, సెల్ అంటే బై చేయాలి, బై అంటే సెల్ చేయాలి. మీరు చేయలేదని మీ పక్కగా మనం ఇనిషియేట్ చేయలేదు అనుకుందాం, మీ బ్రోకరేజ్ ఉంది కదా, దాని మ్యాండేట్ ఏంటంటే మీరు ఇనిషియేట్ చేయకపోతే ఆటోమేటిక్ అదే మీ ట్రాన్సాక్షన్ క్లోజ్ చేస్తుంది. 4కి ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కి క్లోజ్ చేసి పడేస్తాం అనమాట. సో డే ట్రేడింగ్ అనేది ఏంటంటే జనరల్గా కంపెనీ గురించి తెలుసుకునే దానికన్నా స్పెక్యులేటివ్ మీద చేస్తారనమాట. అంటే ఏదో చార్ట్లు చూసి చార్ట్ అలా అయింది కాబట్టి ఇది వెళ్తుంది అని, మిగిలి అంటే ఈవేళ ఏదో ఈ ఇన్సిడెంట్స్ ఉంది కాబట్టి ఇలా అవ్వచ్చని, ఇలా రకరకాల న్యూస్ల మీద చేస్తారనమాట. యాజ్ ఎ బిగినర్ అండ్ మోర్ ఓవర్ ఎవరైనా డే ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా లిమిట్ ఆర్ స్టాప్ లాస్ అంటే ఏంటో తెలుసుకుని, స్టాప్ లాస్ ఎలా పెట్టాలో తెలుసుకుంటే కానీ డే ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ మీరు బిగినర్ అయితే మీరు అసలు డే ట్రేడింగ్ అనేది ఉందని మర్చిపోండి. యాజ్ ఆఫ్ మీకు మార్కెట్ అంతా అర్థమై నిజంగా మీరు వెళ్ళాలి, రేపు ఏమైనా చేయాలి అంటే అప్పుడు వెళ్ళండి. అంతేగాని ఇనిషియల్గా డే ట్రేడింగ్ అనేది దాని జోలికి మీరు వెళ్ళొద్దు యాజ్ ఎ బిగినర్.
ఓకే, ఎందుకంటే చాలా జీవితాలు నాశనం అయిపోయినాయి తెలియకుండా. సో ఇది గ్యాంబ్లింగ్ అన్నట్టే. మోస్ట్ ఆఫ్ అంతే, చాలా తక్కువ మంది ఇందులో సక్సెస్ అవ్వగలరు. మోస్ట్ ఆఫ్ ద థింగ్ గ్యాంబ్లింగ్ అన్నట్టే. సో చాలా జాగ్రత్త, వెళ్ళొద్దు. యాజ్ ఎ బిగినర్ అయితే వెళ్ళొద్దు. ఓకే, నేనైతే అసలు చేయను. నేను డే ట్రేడింగ్ అసలు చేయను. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి, డే ట్రేడింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటే లెట్స్ సే 1 వీక్ టు 1 మంత్ రఫ్గా మాట్లాడుతున్నాం. ఓకే, ఒక్కోసారి 2 months 3 months కూడా. సో జనరల్గా ఒక ఈవెంట్ ప్లే అవుతుంది, ఆ ఈవెంట్లో ఈ కంపెనీ పెరుగుతుందని మీకు అనిపించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ఏ కంపెనీ, ఇది క్లోత్స్, మన బట్టలు తయారు చేసే కంపెనీ అనుకుందాం సరదాగా. సో ఇప్పుడు మనకి ఫెస్టివల్ ఉంది ఈ మంత్లో, ఏ దసరానో, దీపావళి, క్రిస్మస్, రంజానో ఫెస్టివల్ ఉంది. సో మన అండర్స్టాండింగ్ ఏంటి, అది నేనేమనుకుంటున్నానంటే, ఓకే సో మనకి రిజల్ట్స్ వస్తాయి, ఈ ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ మంత్కి నాకు రిజల్ట్స్ వస్తాయి, కంపెనీ రిజల్ట్స్ వస్తాయి. జనరల్గా రిజల్ట్స్ బాగుంటే స్టాక్ పెరుగుద్ది, రిజల్ట్స్ తగ్గిపోతే స్టాక్ పడిపోద్ది ఆ రోజు వరకు అట్లీస్ట్. సో ఇప్పుడు అలా జరుగుద్ది. ఓకే, సో జనరల్గా ఇప్పుడు నా అండర్స్టాండింగ్ ఏంటి, ఓకే ఫెస్టివల్ ఉంది, సో క్లాత్స్ ఎక్కువ అమ్ముద్ది ఈ కంపెనీ, ఉన్న కంపెనీల్లో ఈ కంపెనీ ఎక్కువ క్లాత్స్ అమ్ముద్ది, కాబట్టి నేనేం చేస్తాను, రిజల్ట్స్ వచ్చే రోజుకి 1 month ముందు, 1 week ముందు నాకు నచ్చిన షేర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినారియోలో కంపెనీ వాల్యూ 100 rupees దగ్గర ఉందనుకుందాం, నేను 10 shares అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు రిజల్ట్స్, నేను ఇప్పుడు నా ఈవెంట్ ఏంటి, నేను దేని గురించి కొన్నాను, దీని ఈవెంట్ అంటారు, ఈవెంట్ మీద ఆడుతున్నాను నేను. ఇప్పుడు దేని గురించి కొన్నాను, ఈ కంపెనీ ఇప్పుడు బట్టలు అమ్ముతుంది, ఇప్పుడు ఫెస్టివల్ అయింది, సో రిజల్ట్స్ వస్తున్నాయి, రిజల్ట్స్ పెరుగుతాయి, అలా అనుకుని నేను ముందే కొనేసాను. నేనేం చేస్తానంటే ఆ రిజల్ట్స్ వచ్చే రోజు దాకా వెయిట్ చేస్తా కూర్చుంటాను అనమాట. ఎప్పుడైతే రిజల్ట్స్ అనౌన్స్ చేశారో ఆ పాజిటివ్ రిజల్ట్స్ మీద ఒకవేళ షేర్ పెరిగింది అనుకోండి, 10 100ది 200 అయింది అనుకుందాం, నాకు షేర్ నేను పెట్టిన 1,00,000 పెట్టాను అనుకోండి, ఇక్కడ నాకు 2 లక్షలు ప్రాఫిట్ వస్తుంది, అంటే డబుల్ అయింది కాబట్టి 1,00,000 ప్రాఫిట్ వస్తుంది. సో డబుల్ అవుతుంది అనమాట. ఎంత షేర్ పెరిగితే మీ వాల్యూ అంత పెరుగుతుంది. సో ఈ ఈవెంట్ మొత్తాన్ని ప్లే చేయడాన్ని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటారు. ఒక ఈవెంట్ని కానీ, ఒక పొలిటికల్ న్యూస్ కానీ, మీరు ఏదో ఒకటి అనుకుంటారు, అది ప్లే అయ్యేదాకా హోల్డ్ చేస్తారు, అది నెగిటివ్ అయితే లాస్ కమ్మేసుకుంటారు, పాజిటివ్ అయితే ప్రాఫిట్ కమ్మేసుకుంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంకా ఆప్షన్ లేక బాగా లాస్ అయిపోద్ది అనిపించింది అనమాట, దాన్ని హోల్డ్ చేసేసి దాన్ని ఇండైరెక్ట్గా లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతారు అనమాట. అంటే ఇంకా ఆప్షన్ లేక, నష్టానికి అమ్మలేక దాన్ని హోల్డ్ చేసి పెట్టేసుకుంటారు అనమాట. సో దీన్ని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ తెలుసుకోవాల్సిన అంటే ఆప్షన్స్ అంటే తక్కువ మనీ ఇన్వెస్ట్మెంట్తో మోర్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం, తక్కువ మనీతో మోర్ స్టాక్స్ మీద బెట్టింగ్ ఆర్ రేపు పెరుగుద్ది అని కొంటాం అనమాట, లాట్స్లో కొంటారు. సో దీన్ని ఆప్షన్స్ అంటారు. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుంది ఇన్ డెప్త్. కానీ యాజ్ ఎ బిగినర్ అసలు మార్కెట్ గురించి అసలు తెలియకుండా ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా దీని జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే అసలు మీకు ఏం చేస్తున్నాం అనే క్లారిటీ లేకుండా ఆప్షన్స్కి వెళ్తాను, ఏ ఉపయోగం లేదు, కంప్లీట్ గ్యాంబ్లింగ్ అనమాట. ఇదేంటంటే మన దగ్గర 1,00,000 లేదు, కానీ మన దగ్గర 10,000 ఉంది. 10,000 ఉన్నా సరే ₹1,00,000 విలువైన స్టాక్ మీద నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఆప్షన్స్ అనే దానికి వెళ్తాం అనమాట. సో దయించి మీరు స్టార్టింగ్లో ఉంటే అసలు ఆప్షన్స్ అనేది లేదనుకోండి, మీరు అర్థం చేసుకోండి ముందు ఒక 1 year 2 years మీరు అర్థం చేసుకుని మీరు చేయగలరు, నాకు ఏం జరుగుతుందో అర్థమైంది అన్నప్పుడు మాత్రమే ఆప్షన్స్కి వెళ్ళండి. సో నెక్స్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. సో జనరల్గా ఇది నేను చేస్తాను అనమాట. అంటే నేను జనరల్గా కొన్ని నా ఫిలాసఫీ ఆర్ నా స్టైల్ ఇది అనమాట, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. సో జనరల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే 1 year to 5 years ఆర్ మోర్ మీరు ఒక స్టాక్ను హోల్డ్ చేస్తే దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లో చెప్పుకుందాం, ఏఎన్ఏ కంపెనీ క్లాత్స్ తయారు చేద్దాం అనుకుందాం. ఓకేనా, సో క్లాత్స్ తయారు చేసే కంపెనీ అనుకుందాం. అప్పుడు నేను ఏం చేశానంటే ₹100 ఒక షేర్ కొన్నాను, దాని షేర్ వాల్యూ ₹100. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే నేనేమనుకున్నానంటే ఈ కంపెనీ ఈ ఇయర్ 20 crores ప్రాఫిట్ వచ్చింది. వస్తే నేను చూశాను, ఓకే ఈ కంపెనీకి కాంపిటేటర్లు పెద్దగా ఎవరు లేరు, దీని ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది, జనాలు ఈ పర్టికులర్ స్టైల్, ఈ క్లాత్, ఈ ఫైబర్ నచ్చి ఇది ఎక్కువ కొంటున్నారు. సో నేను చూసి ఓకే ఈ బ్రాండ్ బిల్డ్ అవుతుంది, వీడు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో బాగా అమ్ముతున్నాడు, ఇంత కంగారు పడి అమ్మేయటం అని చెప్పి నేను ఒక షేర్ కొని దాన్ని హోల్డ్లో పెడతాను అనమాట, అంటే అమ్మను.
సో చూస్తాను, ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్ చూస్తాను, అలా క్వార్టర్ రిజల్ట్స్, వాళ్ళ పెర్ఫార్మెన్స్, బయట న్యూస్, దాని ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను అనుకున్న స్టోరీ ప్లే అవుతున్నంతసేపు, నేను అనుకున్నట్టుగానే జరుగుతున్నంతసేపు నేను హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఇక్కడ ఎన్ని రోజులు హోల్డ్ చేయగలరు అనేది ఇండివిజువల్ అండర్స్టాండింగ్ అండ్ ఇండివిజువల్ క్యాపబిలిటీ అనమాట. ఓకే, నేను హోల్డ్ చేసే పీరియడ్లో 100 రూపాయల షేర్ 50కి వెళ్ళొచ్చు, 50 పాతికి వెళ్ళొచ్చు, మళ్ళీ 25 నుంచి 150కి రావచ్చు. ఇలాంటి ఫ్లక్చుయేషన్ చాలా జరుగుతాయి. నేను చూసేది ఏంటంటే కంపెనీ నేను అనుకున్నట్టుగానే ప్రాఫిట్లు వస్తున్నాయా, నిజంగా పడిందంటే ఏమైనా రీజన్ నుండి పడిందా, లేదంటే జస్ట్ మార్కెట్ ఫ్లక్చుయేషనా, అంతేనా, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ నేను లెట్స్ సే 5 years హోల్డ్ చేసిన అనుకుందాం ఈ కంపెనీని. సరే నేను అనుకున్న స్టోరీయే ప్లే అయింది అనుకుందాం. ప్రతి ఇయర్ దానికి 20 crores ప్రాఫిట్స్, 20, నెక్స్ట్ ఇయర్ 21, దాని తర్వాత 25, దాని తర్వాత 30 ఇలా వచ్చినాయి అనుకుందాం. సో ఓవరాల్గా ఏమైపోతుంది, ప్రాఫిట్స్ పెరిగిపోతున్నాయి అనమాట కంపెనీస్కి. 5th year వచ్చే టైంకి లెట్స్ అయితే దీనికి 40 crore ప్రాఫిట్ వస్తుంది అనుకుందాం అదే సంవత్సరానికి. సో మార్కెట్ క్యాప్ ఏమవ్వాలి, లెట్స్ ఏ టోటల్ వాల్యూ ఒక 100 కోట్లు అనుకుందాం, ఇంకానా. సో ఇంత ప్రాఫిట్ వస్తున్నప్పుడు ఏమవుతుంది, 5 ఏళ్ళకి ఈ మొత్తం కంపెనీ వాల్యూ కూడా 3 రెట్లు 4 రెట్లు అయ్యే అవకాశం ఉంది. అయినప్పుడు ఏమవుద్ది, ఈ మార్కెట్ క్యాప్ ఎన్ని రెట్లు పెరిగిందో స్టాక్ 2 రెట్లు పెరిగింది. సో నేను 100 రూపాయలు కొన్న షేర్ 400 అవ్వచ్చు, 300 అవ్వచ్చు, డిపెండ్స్ కంపెనీ పర్ఫార్మెన్స్. ఒక్కోసారి 10 రెట్లు కూడా అవ్వచ్చు. అది ఏంటన్నది మనం చెప్పలేము, బిజినెస్ బట్టి దాన్ని బట్టి. సో ఈ పర్టికులర్ స్టైల్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటారు. జనరల్గా మీరు ఒక స్టార్టింగ్ అయితే, స్టాక్ మార్కెట్లో బిగినర్ అయితే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ మీరు స్టార్ట్ చేయండి. కంపెనీని అర్థం చేసుకొని హోల్డ్ చేసి అమ్మటం. సో ఇందులో చాలా లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇది మీకు బాగా అర్థమయ్యాకే మీరు వేరే ఆప్షన్స్కి వెళ్ళండి. సో అప్పుడే మీరు స్టార్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ సాధ్యమైనంత వరకు అలా ఉండి కుదిరితే పెరిగే అవకాశం ఉందన్నమాట. అంటే ఇమీడియట్గా నష్టపోయి 2-3 రోజులు మొత్తం డబ్బులు పోగొట్టేసుకుని ఇలాంటి జరిగే అవకాశం చాలా తక్కువ. ఓకేనా. సో దీన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటారు. సో ఇప్పుడు మనం లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ దాని గురించి తెలుసుకుందాం. ఇది జనరల్గా బిగినర్స్ అంటే 80-90% ఆఫ్ ద బిగినర్స్ ఖచ్చితంగా మిస్టేక్ చేస్తారు స్టార్టింగ్లో. సో మనం ఇప్పుడు లిమిట్ ఆర్డర్ అండ్ మార్కెట్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా స్టాక్ కొనేటప్పుడు మీకు 2 ఆప్షన్లు ఉంటాయన్నమాట. ఈ స్టాక్ నేను లిమిట్ ఆర్డర్లో కొనాలా, మార్కెట్ ఆర్డర్లో కొనాలా అని. మార్కెట్ ఆర్డర్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సే నేను కొనాలి అంటే ఎవరొకళ్ళు అమ్మాలి, అమ్మితేనే నేను కొనుక్కోగలను. మార్కెట్ అంటే అంతే. నేను ఎప్పుడైనా నా బై అని పెట్టానంటే ఎవడన్నా సెల్ చేస్తే అది మ్యాచ్ అవుతే ఆ పర్టికులర్ షేర్ నాకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ఐ కంపెనీకి బై సెల్ అనే రెండు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనుకుందాం. బై సెల్ అనే రికార్డ్స్ ఉన్నాయి, అంటే లిస్టింగ్ ఉంది. ఇలాగా ఇప్పుడు సెల్ అని నేను 10కి అయితే అమ్ముతాను, నేను 11కి అయితే అమ్ముతాను, నేను 12కి అయితే అమ్ముతాను. వీడేమో నేను 8కి అయితే కొంటాను, నేను 7కి అయితే కొంటాను, నేను 6కి అయితే కొంటాను. ఇలా కొన్ని ఆర్డర్లు ఉన్నాయి. ఇప్పుడు లిమిట్ ఆర్డర్ అంటే అర్థం ఏంటంటే, లెట్స్ నేను ఏఎన్ఐ కంపెనీని 9 రూపాయలు కొందామని ఫిక్స్ అయినప్పుడు ఏం చేస్తానంటే లిమిట్ ఆర్డర్ పెట్టి 9 రూపాయలని ఇచ్చాను అనుకోండి, 9 or less ఏమైనా ఉందా చూస్తాను అనమాట. ఇక్కడ 10, 9 or less కాదు, 11, 9 or less కాదు, 12, 9 or less కాదు. ఎవరైనా 9కి అమ్ముతాను, ఆర్ 8కి, 7కి, 6కి, 9 కన్నా తక్కువకి అమ్ముతాను అనేదాకా చూస్తూ ఉంటుంది అనమాట. ఎవరైనా అమ్మితే అప్పుడు ఆ స్టాక్ కొంటుంది. అంటే మీరు ఖచ్చితంగా మీరు 9 అని పెట్టారనుకోండి, 9 or అంతకన్నా తక్కువ అయితేనే స్టాక్ కొంటుంది, లేదంటే స్టాక్ ఖచ్చితంగా కొనదు. అమ్మేటప్పుడు కూడా అంతే. చల్లప్పుడు కూడా లిమిట్ ఆర్డర్ పెట్టారంటే ఆ రేట్ కన్నా ఎక్కువ వస్తేనే అమ్ముద్ది, లేదంటే అమ్మదు. అదే లిమిట్ ఆర్డర్ అనమాట. ఇప్పుడు మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటో చూద్దాం. మార్కెట్ ఆర్డర్ అంటే ఇందాక సినారియోలోనే బై సెల్ అనుకుందాం. నేను ఏఎన్ఐ కంపెనీ మార్కెట్ ఆర్డర్ని పెట్టాను. మార్కెట్ ఆర్డర్ని పెట్టినప్పుడు ఎంత కొనాలో అడగదు. ఇప్పుడు మార్కెట్ ఆర్డర్ అంటే ఇక్కడ ఫస్ట్ సెల్ ఎంత ఉందో 11, 12, 13 అని ఉందనుకోండి. మార్కెట్ ఆర్డర్ పెట్టామనుకో, మీకు 10 షేర్లు కావాలి, 11 ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది. 10 షేర్లు ఉన్నాయా, కొనేసి అయిపోయింది ట్రాన్సాక్షన్. వీడు 3 అమ్ముతున్నాడు 11కి, 3 ఇక్కడికి ఉంటుంది, మిగతా 12కి కొనేది. సో అంటే ఏంటంటే ఎంత కొంటే అంత కొనేస్తుంది అనమాట. ఇంకా మీరు కంట్రోల్ చేయలేరు దాన్ని, ఏ రేటుకి కొనాలని. దాన్ని మార్కెట్ ఆర్డర్ అంటారు. జనరల్గా మీరు బిగినర్స్ అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోండి. ఎప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ లిమిట్ ఆర్డర్ పెట్టే కొనండి. అది ఎందుకంటే పెద్ద కంపెనీలు పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు. ఎప్పుడైనా
చిన్న కంపెనీల మీద మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు లిమిట్ ఆర్డర్ మీదే చేయాలి. లేదంటే ఏమవుతుందంటే ఇక్కడ డిఫరెన్స్ 11-12 ఉంది కదా, జనరల్గా అయితే 11.3 11.4 అలా ఉంటుంది అన్నమాట పెద్ద కంపెనీలకి. కానీ చిన్న కంపెనీలకి 11కి అమ్మితే 20కి అమ్ముతాడు, 30కి కూడా అమ్ముతాడు. సో మీరు అనవసరంగా 11 తర్వాత 20 తర్వాత 30 కొనేస్తుంది అనమాట మార్కెట్ ఆర్డర్ పెడితే. సో అంటే మనం ఇప్పుడు ఇదంతా కలిపి ఒక సింపుల్గా చెప్పుకోవాలంటే, మీరు ఎవరినైనా మార్కెట్లో పంపించి అరే నాకు ఆ ఫోన్ కావాలి 1000 కన్నా తక్కువైతే పట్టుకురా అన్నాం అనుకోండి, అది లిమిట్ ఆర్డర్. అలా కాదు నాకు ఆ ఫోన్ కావాలి పట్టుకొచ్చాయి అన్నారు అనుకోండి, ఎంత అయితే అంత అయింది అన్నారు అనుకోండి, అది మార్కెట్ ఆర్డర్. అది అర్థమయ్యేటట్టు. సో యాజ్ ఎ బిగినర్స్, ఒకవేళ మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో వాడకపోయినా లిమిట్ ఆర్డర్లు పెడతాం, మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇప్పుడు మనం వర్స్ట్ కేస్ సినారియో చూద్దాం. నేను ఎందుకు ఇది పెట్టాను అంటే, ఇప్పుడు కొత్తగా మార్కెట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు, లేదా మార్కెట్లోకి ఇప్పుడే రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఇది తెలుసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం కలలుగానే ముందు, ఎంత సంపాదించాలనే ముందు ఆ రిస్క్ ఎంత ఉంది అని తెలుసుకుంటాం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. సో వర్స్ట్ కేస్ సినారియో అంటే వర్స్ట్ కేస్ సినారియో ఏం జరగచ్చు ఒక స్టాక్లో అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. ఓకేనా? లెట్స్ ఏ ఒక కంపెనీ గ్రాఫ్ ఉంది. ఓకేనా? ఈవేళ ఒక 30 రూపీస్ దగ్గర ఉందనుకుందాం. ఓకేనా? సో మనం గ్రాఫ్ గీద్దాం. సో ఈవేళ కలర్ మారుద్దాం. ఈవేళ 30 రూపీస్ దగ్గర ఉంది ఈ స్టాక్. ఓకేనా? మీరు ఇప్పుడు 30 రూపీస్ దగ్గర ఒక షేర్ ఎన్నైనా షేర్ కొన్నారు 30 రూపీస్ దగ్గర. ఇప్పుడు వర్స్ట్ కేస్ సినారియో ఏంటి అంటే 30 నుంచి 15కి వెళ్ళొచ్చు, 15 నుంచి 10కి వెళ్ళొచ్చు, 10 నుంచి 20కి వెళ్ళొచ్చు, మళ్ళీ 0కి వెళ్ళిపోవచ్చు. సో ఏ స్టాక్ అయినా సరే 0కి వెళ్ళొచ్చు. అది వర్స్ట్ కేస్ సినారియో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకుంటే, నోకియా ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ కంపెనీ. ఓకేనా? యాపిల్ అనే కంపెనీ ఒకటి వస్తుందని, నోకియా కంప్లీట్గా నోకియా బిజినెస్ పోతుందని ఎవరు ఊహించుంటారు, కానీ అయింది కదా. సో ఏంటంటే ఎప్పుడు ఈ కంపెనీ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని బ్లైండ్గా ఉంటాం కరెక్ట్ కాదనమాట. సో జరుగుతున్నది అప్డేట్ అవుతూ ఉండాలి, కాంపిటీషన్ గురించి తెలుసుకుంటూ ఉండాలి. అండ్ బిగినర్స్ జనరల్గా చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇంకోటి చెప్తాను నేను. ఇది సైకాలజీ ప్రాబ్లం అనమాట. ఇదే వర్స్ట్ కేస్ సినారియోలో మీకు ఇంకోటి చెప్తాను. మీరు ఒక స్టాక్ ఉంది, అదేదో కంపెనీ పేరు మనం మాట్లాడుకోవద్దు. ఒక స్టాక్ ఇలా ఉందనుకుందాం, ఇది 100. ఓకేనా? అక్కడి నుంచి 30కి పడింది, అక్కడి నుంచి 20కి పడింది, అక్కడి నుంచి 5కి వచ్చింది, లైట్గా 7 వేసింది. ఓకే? ఇప్పుడు మీరు గ్రాఫ్ చూసి, ఓకే, 100 రూపాయల స్టాక్ 7 రూపాయల దాకా వచ్చేసింది, ఇంకెంత పడద్ది? హౌ మచ్ ఇట్ క్యాన్ గో డౌన్? ఇది చాలా డేంజరస్ క్వశ్చన్ అనమాట. కంపెనీ గురించి తెలియకుండా జస్ట్ ప్రైజులు మాత్రమే చూసేవాళ్ళు జనరల్గా మిస్టేక్ చేస్తారు. సో 100 రూపాయల స్టాకు 7 రూపాయలకి వచ్చేసింది, ఇంకా అంతమించి ఏం పడద్ది? సో అని డబ్బులు పెట్టేస్తారు. ఇది ఇక్కడి నుంచి 3.5కి వెళ్ళింది అనుకుందాం. అంటే ఎంత పోయింది మీ డబ్బులు? 50% పోయింది. ఇక్కడి నుంచి ఇంకోళ్ళు ఎవరో వచ్చి 3.5 దగ్గర 1,00,000 పెట్టారు. ఓకే? ఇది ఇక్కడి నుంచి A0కి వెళ్ళిపోయింది. ఎంత పోయింది? సో మీరు తెలుసుకోవాల్సింది అంటే, ఇక్కడ పెట్టిన డబ్బులు మొత్తం పోయినాయి, ఇక్కడ పెట్టిన డబ్బులు మొత్తం పోయినాయి, ఇక్కడ పెట్టిన డబ్బులు మొత్తం పోయినాయి. 0కి వెళ్తే ఎంత పెడితే అంత పోద్ది. ఎంత పడుతుంది, ఎంత పోవచ్చు మహా అయితే అని ఎప్పుడు అనుకోవద్దు. అది ఎప్పుడు మొత్తం పోతాయి తేడా అయితే. సో ఎప్పుడు జస్ట్ కంపెనీ సమ్ హై ప్రైస్ నుంచి లో ప్రైస్కి పడిందని కంపెనీ గురించి తెలుసుకోకుండా జస్ట్ చూసేసి ఇది బాగా పడిపోయింది కాబట్టి లెగిసిపోద్ది అనే అజంప్షన్తో మాత్రం ఎప్పుడు స్టాక్ కొనద్దు. ఓకేనా? సో అది జనరల్గా బిగినర్స్ చేసే మిస్టేక్ అనమాట. ఎంత పడింది అన్న దాని మీద కొనాలా వద్దా అని డిసైడ్ అవుతారు, కంపెనీ గురించి కూడా పట్టించుకోకుండా. సో అలాంటివి చేయొద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనా? వర్స్ట్ కేస్ సినారియో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మొత్తం డబ్బులు పోయే రిస్క్ ఎప్పుడూ ఉంది స్టాక్ మార్కెట్లో. సో అందుకే ఎంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేయగలిగితే అంత అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటారు స్టాక్ మార్కెట్లో. ఓకేనా? ఇప్పుడు మనం వర్స్ట్ కేస్ సినారియో చూసాం, అలాగే ఇప్పుడు బెస్ట్ కేస్ సినారియో కూడా చూద్దాం. సో మనకు రిస్క్ ఎంత ఉంది అన్నది అర్థమైంది కాబట్టి, ఇప్పుడు నిజంగా కరెక్ట్గా అన్నీ తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఎంత ఉంది అని కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఓకే? దీనికోసం నేను ఏం చేశానంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సో మీకు చూపిస్తాను ఇప్పుడే. ఓకే? ఫస్ట్ ఎగ్జాంపుల్,
రఫ్గా ఈ స్టాక్లన్నీ 2000 టు 2004 అప్పుడు కొంటే 2020కి ఎలా ఉంది రఫ్గా, ఎన్ని రెట్లు పెరిగింది అన్న దాని గురించి ఒక అండర్స్టాండింగ్ కోసం పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో 2004లో ఏ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు, ఓకే ఏదో బాగానే ఉంది, వీళ్ళు కానీ డాలర్లో సంపాదిస్తున్నారు అని చెప్పి సరదాగా ₹1,00,000 తీసుకెళ్ళి టీసీఎస్లో ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఎప్పుడు 2004 ఆ టైంలో 2004 వచ్చింది కాబట్టి 2004, 2005 ఆ టైంలో చేస్తాడు అనుకుందాం. చేసి ఇంకేం చేయలేదు, వదిలేసి తన పని తను చేసుకున్నాడు. ఇప్పుడు తన అకౌంట్ ఓపెన్ చేస్తే దాని విలువ 16 లక్షలు, అంటే 16 రెట్లు పెరిగింది అనమాట. అంటే మీరు 1,00,000 పెడితే 16 రెట్లు, ఎన్ని సంవత్సరాలకి? రఫ్గా సంవత్సరానికి 50-60% పైన పెరిగినట్టు. ఇది డివిడెంట్లు కాకుండా, డివిడెంట్లు ఎందుకు, డివిడెంట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. డివిడెంట్లు కాకుండా, ఒకవేళ స్టాక్ స్ప్లిట్స్ అయితే స్టాక్ స్ప్లిట్స్ కూడా కాకుండా స్ట్రైట్ అవే అబ్సల్యూట్ పర్సంటేజ్ 16 రెట్లు అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ చూసారు, ఇంకెవరు ఏంటి ఇన్ని మంది క్రేజీగా రాయల్ ఎన్ఫీల్డ్ కొంటున్నారు, ఏంటి కంపెనీ, రాయల్ ఎన్ఫీల్డ్ గారి కంపెనీ ఏంటి అని చూశాడు. ఐషర్ మోటార్స్, ఓకే కొంచెం అనలైజ్ చేశాడు. సర్లే కదా అందరూ ఎంత క్రేజీ కొంటున్నారు కదా అని ఆ బండి కొనాల్సిన ₹1,00,000 తీసుకెళ్ళి కంపెనీలో పెట్టాడు. లెట్సే 2008లో కానీ, 2010లో కానీ, 2006లో కానీ, ఎప్పుడో ఏదో టైంలో 2000 టు 2008 లోపు ఎప్పుడు పెట్టినా సరే వాడికి 27 రెట్లు వచ్చింది 2020కి. అంటే 1,00,000 పెడితే 27 లక్షలు అయిందనమాట. అంటే 20 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం 100% పైన మీకు రిటర్న్స్ వచ్చినాయి అనమాట. సో లెట్సే 10 లక్షలు పెట్టారనుకోండి, ఇంకో 2 కోట్ల చిల్లర వచ్చింది మీకు ఒకేసారి. ఓకే, సో అలాగే ఇప్పుడు ఫార్మసీలో ఎవరో పనిచేస్తున్నారు, ఇప్పుడు వాడికి ఏదో అనిపించింది, ఏంటి సడన్గా ఇండియా ఎంతంత డ్రగ్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసి సడన్గా వరల్డ్ అనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సప్లయర్ అయిపోయింది, సో మనకి చాలా స్కోప్ ఉంది ఇక్కడ అనిపించి మన సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ఇలాంటి 2-3 స్టాండర్డ్ కంపెనీస్ మీద డబ్బులు పెట్టేశాడు. ఎప్పుడు 2003-04 ఆ టైంలో సేమ్ అదే రఫ్ జోన్లో. ఇప్పుడు అది 10 రెట్లు పెరిగింది. సో అలాగా మనకి రోజు మనం చూసే బిజినెస్లోనే చాలా మనీ ఉంటుంది అనమాట. మనమే దీనికి పెద్ద హై ఐక్యూ ఉండాల్సిన అవసరం లేదు, రీజనబుల్ థింకింగ్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో బ్రిటానియా చూడండి 38 సార్లు, హెచ్డిఎఫ్సి 62 సార్లు, అంటే 1,00,000 పెడితే 67 లక్షలు అయింది హెచ్డిఎఫ్సిలో. ఇప్పుడు మీరు 2000లో మీరు 1,00,000 హెచ్డిఎఫ్సిలో పెట్టేసి డిపాజిట్ చేసినట్టే డిపాజిట్ చేసి హెచ్డిఎఫ్సి స్టాక్ మీద వదిలేసి ఉంటే ఈవేళ అది 62 రెట్లు అయింది. ఎన్ని చేస్తే 62 రెట్లు అవుతుందండి 1,00,000, ఎంత మనీయో చూడండి. సో అలాగే విఐపి ఇండస్ట్రీస్. సో నేను ఎందుకు ఇలా డిఫరెంట్ సెక్టార్ల ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తున్నానంటే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, దీని గురించి నేను అసలు ఈ మొత్తం వీడియోలో ఇది చాలా ఇంపార్టెంట్ పీస్ అనమాట. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వాళ్ళకి ఒక ఎడ్జ్ ఉంటుంది, దాన్ని కాంపిటేటివ్ ఎడ్జ్ అంటారు. అంటే ఇది వారన్ బఫెట్ చెప్పిన దగ్గర నుంచి నేను తీసుకుని మీకు చెప్తాను, నేను ఫాలో అవుతాను కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్మసీలో జాబ్ చేస్తారు అనుకుందాం, మీకు ఫార్మసీ రిలేటెడ్ కంపెనీస్ గురించి కొంచెం తెలుస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాడికన్నా మీకు ఫార్మసీ గురించి బాగా తెలుస్తుంది. అలాగే సాఫ్ట్వేర్లో పనిచేసేవాడికి ఫార్మసీ కన్నా సాఫ్ట్వేర్ కంపెనీల గురించి బాగా తెలుస్తుంది. అలాగే బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళకి బ్యాంకుల కంపెనీ గురించి బాగా తెలుస్తుంది ఫార్మసీ కంపెనీల కన్నా సాఫ్ట్వేర్ కంపెనీల కన్నా. ఓకే, ఇది అంటే మిగతా తెలియకూడదని కాదు, ఇదైతే ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే డే అండ్ డే అవుట్ ఆ ఇండస్ట్రీలో ఉంటున్నారు కాబట్టి. ఓకే, సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు పొద్దున్న సాయం దాకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ మొత్తం తీసుకెళ్ళి ఏ బ్యాంకుల్లోనో పెడతారు. వాళ్ళు పొద్దున్న సాయం దాకా బ్యాంక్ ఇండస్ట్రీలో ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ మొత్తం తీసుకెళ్ళి ఫార్మసీలో పెడతారు. పొద్దున్న సాయం దాకా ఫార్మసీ కంపెనీలో పనిచేస్తారు, డబ్బులు తీసుకెళ్ళి ఇంకెక్కడో వేరే ఇండస్ట్రీలో పెడతారు. సో ఇక్కడ ఏంటంటే, మన కాంపిటేటివ్ ఎడ్జ్లో ముందు మనం చూడకుండా, మనకు అర్థమైన ఇండస్ట్రీలు తెలుసుకోకుండా, ఏదో ఫ్యాన్సీగా ఉన్నాయని చెప్పి హాట్గా అందరూ మాట్లాడుతున్నారని, న్యూస్ స్క్రోలింగ్ ఎక్కువ వస్తుందని చెప్పి ఆ స్టాకుల్లో పెట్టి డబ్బులు నష్టపోతూ ఉంటారనమాట. సో ఫస్ట్ మనం జనరల్గా తెలుసుకోవాల్సిందంటే, ప్రతి వాళ్ళకి, ఈవెన్ నాకు ఏమీ తెలియదు అనుకుందాం, ఇంట్లో ఉన్నారనుకుందాం, ఎవరో హౌస్ వైఫ్ అనుకుందాం, ఆవిడేం జాబ్ చేయట్లేదు అనుకుందాం, కానీ ఆవిడ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉండొచ్చు. మనం రెగ్యులర్గా కొనే బ్రాండ్లో బ్రిటానియా ముందు నుంచి చూడొచ్చు, అలాగే రెగ్యులర్గా కొనే ఆయిల్లో ఈ ఆయిల్ కంపెనీ నుంచి వచ్చే డాబర్ అనేదాన్ని ఎప్పుడూ ఐడెంటిఫై చేయొచ్చు. మీరు అందులో పెట్టినా సరే ఎన్నో రెట్లు అయ్యేది ఇప్పటికి. ఓకే, సో ప్రతిదీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనకు ఆల్రెడీ కొన్ని కాంపిటేటివ్ ఎడ్జ్లు ఉంటాయి, దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తామే ఇంపార్టెంట్ అనమాట. సో దీని గురించి నేను ఇంకా డీటెయిల్ వీడియో చేస్తాను, కానీ యాజ్ ఆఫ్ నో జస్ట్ మీరు ఫార్మసీలో పనిచేసినంత మాత్రం ఫార్మసీ కలిపి డబ్బులు వచ్చేస్తాయని కాదు, దీని తర్వాత చేయాల్సినవి కొన్ని ఉంటాయి. కానీ మీకు ఫస్ట్ అక్కడ ఎడ్జ్ ఉంది అని మీరు గమనించాలన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనకు అర్థమైన కంపెనీల్లోనే డబ్బులు పెట్టాలి, మన కంపెనీ గురించి తెలియకుండా డబ్బులు పెట్టకూడదు. న్యూస్లో చూసారనో, గ్రాఫులు చూసారనో, ఎక్కడో కమెంట్లు చూసారనో దయించి డబ్బులు అలా పెట్టద్దు.
ఓకేనా. దీని గురించి డీటెయిల్ వీడియో చేస్తాను. ఇది చాలా ఇన్డెప్త్ టాపిక్. ఇక్కడ దీని గురించి నేను 2-3 ఏళ్ళు కష్టపడితే నాకు అర్థమైంది. నేను చేసే మిస్టేక్ నుంచి నేను నేర్చుకున్నాను. సో మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇది బెస్ట్ కేస్ సినారియో. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ మాట్లాడదాం. సో ఇప్పుడు మనం బెస్ట్ కేస్ సినారియో చూసాం కదా. సో ఇందాక నేను బెస్ట్ కేస్ సినారియోలో చెప్పిన కంపెనీస్ అవన్నీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకేనా. అదే ఇప్పుడు ఇన్వెస్ట్ అది రికమెండేషన్ కాదు, అది జస్ట్ ఒక అవగాహన కోసం పెట్టాను. ఇప్పటికి 20 రెట్లు పెరిగింది కదా, ఇప్పుడు పెడితే ఇక్కడి నుంచి 20 రెట్లు పెరుగుద్ది కదా అనేది చేయొద్దు. ఓకే. అది కాదు, దాని ఉద్దేశం అది కాదు. అసలు మనం జస్ట్ అసలు ఎంత స్కోప్ ఉంది స్టాక్ మార్కెట్లో అని చెప్పడానికి మాత్రమే మీకు ఎగ్జాంపుల్స్ చూపించాను. ఓకేనా. అదేమి ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ కింద తీసుకోవద్దు, దయించి అలా పెట్టద్దు. ఓకేనా. ఎవరు ఏం చెప్పినా సరే మీ రీసెర్చ్ మీరు చేయాల్సిందే స్టాకుల మీద. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే, ఇందాక నుంచి బాగానే చెప్తున్నారు ఆ కంపెనీలో పెడితే ఇన్ని రెట్లు అయింది, ఆ కంపెనీలో ఏంటి, అసలు అన్ని రెట్లు అవుద్ది, ఆ కంపెనీ గురించి ఆ కంపెనీ ఏం చేద్దాం నాకు ఎలా తెలుస్తుంది అని మీరు అడగచ్చు కదా, ఆ డౌట్ ఉండొచ్చు కదా. సో దాని గురించి మాట్లాడుకుందాం. హౌ టు నో అబౌట్ ఏ కంపెనీ. ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు దాని గురించి ఎలా తెలుసుకోవాలి మనం అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఏ కంపెనీకి వెళ్ళినా సరే, జనరల్గా ఏ పబ్లిక్ కంపెనీ స్టాండర్డ్ లిస్టెడ్ కంపెనీకి వెళ్ళినా సరే వాళ్ళ మెయిన్ వెబ్సైట్లో ఇన్వెస్టర్ రిలేషన్స్ అని ఒక లింక్ ఉంటుంది. దీని పేరు ఏమైనా ఉండొచ్చు, జనరల్గా అయితే ఇన్వెస్టర్ రిలేషన్స్ అని ఒక లింక్ ఉంటుంది అనమాట. సో ఈ లింక్ మీరు క్లిక్ చేస్తే జనరల్గా ఏముంటాయంటే వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్, వాళ్ళ యాన్యువల్ రిజల్ట్స్, అంటే జనరల్ కంపెనీ ఏంటంటే ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏ డేటా ఇవ్వాలి అని డిసైడ్ అవుద్ది, ఆ డేటా అంతా అక్కడ పెట్టి ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఖచ్చితంగా క్వార్టర్ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్, ఇంటర్వ్యూలు ఏం జరిగినా సరే అక్కడ ఉంచాలి యాజ్ పర్ సెబీ మ్యాండేట్. సో ఖచ్చితంగా అక్కడ మీకు అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో ఏంటి అడ్వాంటేజ్ అంటే, మీరు ఒక కంపెనీ ఓకే లెట్సే ఏ చెప్పులు తయారు చేసే కంపెనీ ఉందనుకుందాం. ఓకేనా. ఫుట్వేర్ కంపెనీ ఉందనుకుందాం సరదాగా. సో క్వార్టర్ రిజల్ట్స్ అంటే అర్థం ఏంటంటే ఒక సంవత్సరానికి 4 సార్లు ఇస్తుంది అనమాట. అంటే ఈ 3 months అంటే మార్చి నుంచి మొదలైన మార్చి నుంచి 3 months మాకు ఎన్ని సేల్స్ అయినాయి, లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది, ఇబ్బంది ఎంత పడ్డాం అని ఒక బ్యాలెన్స్ షీట్లో నెంబర్స్ అన్నీ పెట్టుంటాయి. బ్యాలెన్స్ షీట్ ఎలా చదవాలనే దాని గురించి మన తర్వాత తెలుస్తుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ హై లెవెల్లో ఆ నెంబర్లు ఉంటాయన్నమాట. అండ్ ఆ క్వార్టర్స్ అప్పుడు డిస్కస్ చేస్తారు, మేనేజ్మెంట్ మనకి చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్తారు ఆ కంపెనీ గురించి. అది Q1, Q2, Q3, Q4 అంటారు అన్నమాట, 4 quarters. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తూ వచ్చారనుకోండి, ఆ కంపెనీ ఏం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూడొచ్చు. ఇదివరకు ఎంత ఉంది, ఇప్పుడు ఎలా పెరుగుతుంది, ఇప్పుడు కరెంట్ రిజల్ట్స్ నుంచి ఎలా జరుగుతుంది, ఇది క్వార్టర్ రిజల్ట్స్. అలాగే ఎవ్రీ ఇయర్ కలిపి ఒక యాన్యువల్ రిపోర్ట్ అని ఉంటుంది అనమాట. ఈ సంవత్సరానికి ఈ కంపెనీ ఏం చేసింది, ఏం చేయాలనుకుంటుంది నెక్స్ట్ సంవత్సరం, ఇలా డీటెయిల్డ్గా ఒక డిస్క్రిప్షన్తో నెంబర్స్తో కలిపి ఒక డాక్యుమెంట్ ఉంటుంది. దాన్ని యాన్యువల్ రిపోర్ట్ అంటారు. ఎవరి సంవత్సరానికి ఒకటి ఉంటుంది. జనరల్గా ఆఫ్టర్ మార్చ్ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక కంపెనీ గురించి తెలుసుకోవాలంటే. ఇది ఒక స్టాక్ కొనే ముందు చేయాల్సిన పనులు అనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకుంటేనే మీ కంపెనీ అర్థమవుతుంది అనమాట. ఏమీ చూడకుండా ఏం చదవకుండా మీరు పెడుతున్నారంటే జస్ట్ ర్యాండమ్గా పెడతానంటే అంతే. ఓకేనా. సో ఇప్పుడు యాన్యువల్ రిపోర్ట్ అయిపోయింది, క్వార్టర్ రిజల్ట్స్ అయిపోయింది. ఇంకేముంటాయంటే, ఇప్పుడు మనం ఏదో చిన్న అమౌంట్ పెట్టాము కంపెనీ మీద, మనం వెళ్ళి రిజల్ట్స్ జరుగుతున్నప్పుడు మనమే ఆడ కూర్చుని వాళ్ళ క్వశ్చన్ అడగలేం కదా. మనం అక్కడ ఏం జరుగుతుందో మనం తెలియటానికి జనరల్గా మనకు ఒక ట్రిక్ ఏంటంటే, ఇదే ఇన్వెస్ట్మెంట్ రిలేషన్స్ లింక్లో ఇంటర్వ్యూస్ అండ్ ట్రాన్స్క్రిప్ట్స్ అని 2 ఉంటాయి అనమాట. జనరల్గా ఏంటంటే మన పెద్ద మ్యూచువల్ ఫండ్స్ నుంచి కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు కొన్ని కంపెనీస్లో. సో మరి కోట్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రతి క్వార్టర్కి ఏం జరుగుతుందని వాళ్ళు మనకన్నా ఎక్కువ తెలుసుకోవాలి ఉంటుంది వాళ్ళకి. సో ఏంటంటే వాళ్ళని అనలిస్టులు అంటారు అనమాట. ఆ కంపెనీ నుంచి అనలిస్టులు ఆ మీటింగ్కి వెళ్తారు. మీటింగ్కి వెళ్ళినా కాల్లో జాయిన్ అయ్యి ఏంటంటే వాళ్ళు రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఎందుకు ఇలా పడింది, లేదంటే ఎందుకు ఇలా పెరిగింది, మీ రా మెటీరియల్ కాస్ట్లు ఎందుకు పెరిగినాయి, మీరు రా మెటీరియల్ కాస్ట్లు పెరిగే అవకాశం ఎంత, మీరు కొత్తది ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు కదా, అది ఎక్స్పాండ్ అవుతే మీకు లాభం ఎంత రావచ్చు, ఒకవేళ తేడా అవుతే మీ కాంపిటేటర్లు ఏమైనా మీ మార్కెట్ షేర్ తీసేసుకుంటారు, ఇలాంటి వ్యాలిడ్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఎప్పుడైతే మనం ఆ టెలికాన్ఫరెన్స్లు మనం మొత్తం విని ఆ స్క్రిప్ట్స్ అంటే ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టెక్స్ట్ రూపంలో ఒక డాక్యుమెంట్లో పెట్టేసి ఉంటుంది అనమాట. అదంతా మనం చదివితే ఏంటంటే, ఇందాక నేను అన్నా కదా కాంపిటేటివ్ ఎడ్జ్ అని. లెట్సే మీరు సాఫ్ట్వేర్ కూడా తీసేయండి. ఓకేనా.
పోనీ మీరు ఫార్మసీలో ఉన్నారనుకుందాం, ఓకేనా. ఏదో ఫార్మసీ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ రిలేషన్స్కి వెళ్ళి వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ మీరు చదువుతున్నారు అనుకోండి, అందులో ఈ డ్రగ్, ఈ ఫార్ములా, ఈ దేశం అని ఇలా ఈ టెర్మినాలజీ ఉంటుంది. ఫార్మసీ టెర్మినాలజీలో మాట్లాడతారు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఒక సాఫ్ట్వేర్ నుంచి ఒక అతను వెళ్ళి ఆ ఫార్మసీ రిలేటెడ్ యాన్యువల్ రిపోర్ట్ తీసి చదువుతున్నాడు అనుకోండి, అర్థం చేసుకుంటా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆయన కనెక్ట్ అవ్వంత ఈజీగా, ఆల్రెడీ తనకు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప, లేదంటే పర్టికులర్గా ఇండస్ట్రీ గురించి తను సపరేట్గా ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటే తప్ప. అదే ఒక ఫార్మసీలో పనిచేసే అతను ఆ ఫార్మసీ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేసి చదువుతున్నాడు అనుకోండి, చాలా ఈజీగా కనెక్ట్ చేసుకోగలడు అనమాట. ఓకే, ఈ డ్రగ్ ఇలా చేస్తున్నాం, ఈ దేశానికి వెళ్తుంది, దీనికి ఈ డిసీజ్కి వాడుతున్నారు, అంటే ఈ డిసీజ్కి ఇంకా ఎంత ఉంది కాబట్టి ఇంత స్కోప్ ఉంది డ్రగ్కి అనేది తను జస్ట్ యాన్యువల్ రిపోర్ట్ చదువుతూనే కనెక్ట్ చేయగలడు అనమాట. అదే వేరే ఇండస్ట్రీ అతను పర్టికులర్గా ఎఫర్ట్ పెట్టి తెలుసుకోవాలని విషయం అవతల వ్యక్తికి ఆల్రెడీ ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వ్యక్తికి చాలా ఈజీగా తెలిసిపోద్ది అనమాట. సో మీ కాంపిటేటివ్ ఎడ్జ్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అది ఎక్కడ ఉపయోగపడద్దు అంటే ఇప్పుడు దాన్ని బిల్డ్ చేసుకుంటాం ఎలాగా అనేది అన్నాను కదా, బిల్డ్ చేసుకోవాలని, ఎలా బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఫార్మసీలో ఉన్నప్పుడు మీ ఫార్మసీ కంపెనీలు యాన్యువల్ రిపోర్ట్లు, క్వార్టర్ రిపోర్ట్లు, టెలికాన్ఫరెన్స్లు, ఇంటర్వ్యూలు రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను ఒక 1 వీక్. ఏమవుతుందంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఒక ఇండస్ట్రీ ఇలా మూవ్ అవ్వచ్చు, ఇక్కడ పెడితే అవకాశం, అంటే బ్లైండ్గా స్టాక్ ప్రైస్ ఎలా అవుద్దని మీకు చెప్పలేరు, కానీ దీనికి బిజినెస్ ఇంత స్కోప్ ఉంది. ఓకే, ఈ ప్రోడక్ట్కి ఈ కంపెనీకి ఇది అడ్వాంటేజ్. లెట్స్ ఈ డిజీజ్కి ఈ కంపెనీ ఒక మందు కనిపెట్టింది, వీళ్ళకి దీని మీద పేటెంట్ ఉందో 10 ఏళ్ళకి, అంటే ఇంకే కంపెనీ 10 ఏళ్ళు ఆ మందుని తయారు చేయలేదు, అంటే ఈ 10 ఏళ్ళ పాటు వచ్చే ప్రాఫిట్ అంతా ఈ కంపెనీది, అంటే 10 ఏళ్ళు ప్రాఫిట్ అంతా వేసుకుంటే ఇప్పుడు స్టాక్ ప్రైస్ డబుల్ అవ్వచ్చు. ఓకేనా, ఇలాంటి అనాలిసిస్ మీరు చూస్తూ ఉంటారు కదా, ఎలా మాట్లాడతారు ఇలా. కానీ ఇదేమి మ్యాజిక్ కాదు, దీనికి ఏమో మీరు అద్భుతమైన ఇంటెలిజెంట్ వ్యక్తి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఓపిక ఉండి అర్థం చేసుకోవాలి, మనం స్టాక్ మార్కెట్లో సంపాదించాలనే కసి ఉంటే బ్రహ్మాండంగా ఇవన్నీ తెలుసుకుంటారు, మెల్లిమెల్లిగా మీరే బిల్డ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, అలా మనకు కొన్ని పుస్తకాలు కూడా చదవాలి ఆ సెక్టార్ రిలేటెడ్, వాటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో యాజ్ ఎ బిగినర్ ఆల్రెడీ చాలా ఓవరాల్మింగ్గా ఉంటుంది, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కంపెనీ గురించి తెలుసుకుంటాం. ఓకేనా, మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మాట్లాడదాం. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి మనం వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు, వాళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ చూడొచ్చు అని. సో ఇలా లెట్సే ఒక 3-4 కంపెనీలు మీరు డీటెయిల్స్ ఇలా చూడాలనుకున్నారు. ప్రతిసారి కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి ఆ నెంబర్స్ తెచ్చుకోలేరు కదా, ఫాస్ట్గా ఒక 2-3 కంపెనీలు కంపేర్ చేయాలన్నా, ఈ కంపెనీ 10 ఏళ్ళ నుంచి నెంబర్లు ఎలా ఉన్నాయన్నా, మనం ఆ కంపెనీకి వెళ్ళి డేటా తెచ్చుకుని ఎక్సెల్ షీట్లో పెట్టుకోకుండా కొన్ని సైట్లు మనకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలాంటి సైట్లో యాహూ ఫైనాన్స్, మనీ కంట్రోల్, మీరు జనరల్ చూసే ఉంటారు ఈ సైట్లు. సో ఇందులో మెయిన్ పర్పస్ ఏంటంటే, ఈ సైట్లు మనం ఎలా వాడుకోవాలంటే, ఆ సైట్లో ఏంటంటే ఆ కంపెనీ కొట్టినప్పుడు ఆ కంపెనీ రిలేటెడ్ బ్యాలెన్స్ షీట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్, గత 10 ఏళ్ళుగా, గత 5 ఏళ్ళుగా ఎంత బిజినెస్ చేసింది, నెంబర్లు ఏంటి, లాభం ఎంత, నష్టం ఎంత, అప్పు ఎంత ఉంది, షార్ట్ టర్మ్ అప్పు ఎంత ఉంది, లాంగ్ టర్మ్ అప్పు ఎంత ఉంది, అప్పులకి ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారో, ఈ బిజినెస్ మీద మార్జిన్ ఎంత వస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో కన్సాలిడేట్ అయిపోయి ఒక ప్లేస్లో ఉంటాయి అన్నమాట. జనరల్గా ఈ ఫ్రీ వెబ్సైట్స్ మనకేంటంటే మనకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మన అనాలిసిస్కి ఉపయోగపడతాయి అన్నమాట ఈజీగా. సో అలాంటి వాటిలో మనం యాజ్ ఎ బిగినర్స్ ఉపయోగపడే సైట్లు ఏంటంటే యాహూ ఫైనాన్స్, ఓకే, అండ్ మనీ కంట్రోల్, ఈ 2. అండ్ ఏదైనా ఒక స్క్రీనర్ యాప్ అని ఎందుకు అంటున్నానంటే, స్క్రీనర్ వెబ్సైట్ ఏం లేదు, మీరు నాకు ఈ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, ఇంత ప్రాఫిట్ వచ్చే కంపెనీ, ఇంత గ్రోత్ ఉన్న కంపెనీ నాకు కావాలని అనుకున్నారు. ఒక్కొక్క కంపెనీ ఇల్లు అన్నీ చూడలేం కదా మనం. ఏం చేస్తాం, ఫిల్టర్ పెట్టి మొత్తం కంపెనీల మీద అప్లై చేస్తాం అనమాట. అప్లై చేస్తే ఆ రిజల్ట్స్కి ఏమొస్తుంది అని బయటకు వస్తే దాని నుంచి రీసెర్చ్ స్టార్ట్ చేస్తాం అనమాట. సో లెట్స్ మీకు అప్పు లేని కంపెనీల మీద ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నారు, అప్పుడు ఏంటి, మీ ఫిల్టర్ డెప్ట్ లేని కంపెనీలు ఏంటి అని కొడతారు. 50-60 కంపెనీలు వచ్చినాయి అనుకుందాం. వస్తే ఇప్పుడు మీ అనాలిసిస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, మొత్తం అన్ని కంపెనీల మీద చేయకుండా. సో సెక్టర్ వైజ్ డివైడ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసి ఫిల్టర్స్ అప్లై చేసి కొన్ని కంపెనీస్ బయటికి తీసుకురావడం స్క్రీనర్స్ అంటారు. సో మనకి స్క్రీనర్.in, స్టిక్కర్ టేప్, ఇలా చాలా ఉన్నాయి, మీరు నెట్లో కొడితే వచ్చేస్తుంది. స్క్రీనర్ వెబ్సైట్స్ ఫర్ ఇండియన్ స్టాక్స్ అని కొడితే మీకు వచ్చేస్తాయి అనమాట. సో అందులో ఫ్రీది ఏదైనా సరే మీరు వాడుకుంటే మీకు ఆ స్క్రీనింగ్ యాప్స్ పనికి వస్తాయి అనమాట. సో అది మీకు స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఉపయోగపడే వెబ్సైట్స్ అనమాట. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ మనం ఏం మాట్లాడుకుందాం అంటే,
టైప్ ఆఫ్ కంపెనీస్ అంటే టైప్ ఆఫ్ అంటే దీన్ని ఎన్నో రకాలుగా భావించవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అనే టైప్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత సెక్టర్ వైజ్ సిక్లికల్స్, నాన్ సిక్లికల్స్, కన్స్యూమర్, ఆటోమొబైల్స్ ఇలాంటి సెక్టర్ రిలేటెడ్ వీడియోస్ నేను తర్వాత చేస్తాను. అది ఇన్ డెప్త్ వీడియోస్ అయిపోతాయి, బిజినెస్ కింద అంత దూరం వెళ్ళొద్దు. సో ఇప్పుడు టైప్ ఆఫ్ కంపెనీ జనరల్గా ఎలా విడగొట్టారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారనుకోండి, లార్జ్ అంటే ఏం లేదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ క్యాప్ అంటే మనం చూసాం కదా, మొత్తం కంపెనీ వాల్యూ 1000 అనుకోండి, ఇంకో కంపెనీ వాల్యూ 2000 అనుకోండి, 2000 కంపెనీ 1000 కంపెనీ కన్నా పెద్దది అని అర్థం, అంటే మార్కెట్ క్యాప్ పెట్టుకోండి. సో ఆర్డర్లో పెట్టుకుంటూ వస్తే మొదటి 100ని లార్జ్ క్యాప్ అని, 100 నుంచి 250 మిడ్ క్యాప్ అని, 250 నుంచి ఏమన్నా సరే స్మాల్ క్యాప్ అని అదొక రకంగా విభజిస్తారు. లేదంటే మార్కెట్ క్యాప్ 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉందనుకోండి, దాని లార్జ్ క్యాప్ అని, 5,000 కోట్లు టు 20,000 కోట్లు ఉంటే మిడ్ క్యాప్ అని, 5,000 కోట్ల కన్నా తక్కువ ఉంటే స్మాల్ క్యాప్ కింద డివైడ్ చేస్తారు. యాజ్ ఏ బిగినర్ ఆర్ రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ మీరు స్టార్ట్ చేస్తే నా అడ్వైజ్ ఏంటంటే మీరు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మీరు నేర్చుకునే టైంలో మీ అసలు క్యాపిటల్ పోకూడదు. జనరల్గా లార్జ్ క్యాప్స్ సడన్గా వెళ్ళిపోయి జీరో అవటం, సడన్గా 50% పోవటం అనే అవకాశం చాలా తక్కువ అనమాట. అదే మీరు స్మాల్ క్యాప్లో పెట్టారనుకోండి, స్టార్టింగ్లోనే ఉట్టుపుంజానే డబ్బులు పోతాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే మీకు ఇంకా నేర్చుకోలేదు, మీ కంపెనీ గురించి ఇంకా రీసెర్చ్ పూర్తిగా చేయడం అర్థం కాలేదు మీకు. సో ఏంటంటే మీరు, నా సజెషన్ ఏంటంటే సాధ్యమైనంత వరకు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తూ నేర్చుకోండి, మీరు ఈక్విటీ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే. ఓకేనా? సో ఈ వీడియో ముగించే ముందు మీకు ఒక రిక్వెస్ట్. ఓకే, సో ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీలో స్క్రోలింగుల్లో హెడ్లైన్స్లో స్టాక్ కనపడింది కదా అని ఇన్వెస్ట్ చేయొద్దు. మనీ కంట్రోల్, యాహూ ఫైనాన్స్ ఇలాంటి వెబ్సైట్లలో ఎవరో కమెంట్లు పెట్టారు కదా అని కమెంట్లు సీరియస్గా తీసుకోవద్దు. ఓకే, అండ్ అలాగే మీ ఫ్రెండ్ ఇలా యూట్యూబ్ వీడియోలోనో ఎవరో ఏదో స్టాక్ చెప్పారు కదా అని చెప్పి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొద్దు. ఈ 3 పనులు మీరు ఎప్పుడు చేయొద్దు. మీరు ఎప్పుడైనా సరే మీకు ఆ కంపెనీ ఏంటి అని మీకు తెలియాలి, అది ఏం చేస్తుందని మీకు తెలియాలి, ఎందుకు పెడుతున్నారు దాన్ని మీకు రీజన్ ఉండాలి. వీళ్ళంటే మీ టీవీలు కానీ కమెంట్స్ కానీ ఇవన్నీ వాళ్ళ వెనకాల వాళ్ళకి వేరే బెనిఫిట్ ఉంటుంది. సో దానికోసం వాళ్ళు ఏంటంటే, లెట్సే వాడు ఎవడో డే ట్రేడింగ్ చేస్తాడు, పొద్దున్న కొన్నాడు సాయంత్రానికి అమ్మేయాలి అంటే ఏంటి, పొద్దున్న కొన్నాడు సాయంత్రానికి అమ్మేయాలంటే ఏంటంటే పెరగాలి స్టాక్. సో ఏంటంటే కమెంట్స్కి వచ్చేసి ఈవేళ రిజల్ట్స్ వచ్చేస్తాయి, ఏంటి వీళ్ళు ఇది అయిపోద్ది, వీళ్ళ టార్గెట్కి వెళ్ళిపోద్ది, రెచ్చగొట్టేస్తూ ఉంటారు అన్నమాట కమెంట్స్లో. గ్రూప్ కింద మాఫియా కింద ఫామ్ అయిపోయి అన్ని చోట్ల కమెంట్లు పెట్టేస్తుంటారు. ఇలా పాపం కొత్తగా మార్కెట్కి వచ్చిన ఏంటంటే ఈ పాపం ఎన్ని తెలియకుండా ఇప్పుడు ఇలా న్యూస్లో అయ్యి చూసి ఆ కమెంట్లు చదివేసి నిజంగా అది నిజమేమో కంగారు పడుకునేయటం, లేదంటే కంగారు పడి అమ్మేయటం. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు, ఫోమో అంటారు దాన్ని సైకాలజీ ప్రకారం. సో ఏంటంటే ఆ కంగారులో నేను మిస్ అయిపోతానేమో అని కొనేయటం, లేదా నాకు ఏదో లాస్ వచ్చేస్తుందో అని కంగారు పడి అమ్మేయటం, వెనక బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా నష్టపోతారనమాట. సో అలాంటి దయించి దూరంగా ఉండండి, ఏది సీరియస్గా తీసుకోవద్దు. అలాంటి కంపెనీ గురించి మీరు నిజంగా తెలుసుకుంటే మీకు అది ఎంతవరకు నిజం, ఎవడైనా కమెంట్ పెట్టినా ఎక్కడైనా టీవీలో హెడ్లైన్స్ వచ్చా, ఓకే ఇది నిజంగా ఎంతవరకు నిజం, ఇది నిజంగా ఎంత ఇంపాక్ట్ అవుద్దా, నెంబర్లు దీన్ని సపోర్ట్ చేస్తున్నాయా, నేను చదివిన దానికి ఇక్కడ చెప్పేదానికి సంబంధం ఉందా. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎడ్జ్ ఏంటంటే, మీకు స్టాక్ మార్కెట్లో 80% మంది ఖచ్చితంగా కంపెనీల గురించి చదవరు. జస్ట్ కంపెనీ ఎక్కడో చూసామో, కంపెనీ ఏం చేద్దాం రఫ్గా తెలుసు, కానీ కంపెనీ డీటెయిల్డ్గా అనలైజ్ చేయాలన్నమాట. సో అది ఎడ్జ్ అనమాట. ఎవరైతే టైం స్పెండ్ చేసి అది అర్థం చేసుకుంటారో వాళ్ళు ఏంటంటే హోల్డ్ చేయగలరు కంపెనీని. అలాంటప్పుడు 10 రూపాయల నుంచి 50 రూపాయలు పడి, 50 రూపాయల నుంచి 1000 రూపాయలకి వెళ్ళి కంపెనీ ఉందనుకోండి, మీ కంపెనీ గురించి తెలుసు అనుకోండి, 100 నుంచి 50 పడినప్పుడు అమ్మరు, 50 నుంచి 1000 లోపు ఎక్కడో చోట అమ్ముతారు లాభానికి. అదే మీ కంపెనీ గురించి తెలియదు అనుకుందాం, మీరు 100 దగ్గర కొన్నారు, ఏదో న్యూస్ వచ్చింది, కమెంట్ వచ్చింది, భయం వేసి 50 దగ్గర అమ్మేస్తారు. ఎందుకంటే మీకు తెలియదు కంపెనీ గురించి, 50 అనగానే ఏదో అయిపోయింది అనుకుని అమ్మేస్తారు అనమాట. సో యాజ్ ఎ బిగినర్ ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్గా మీరు నేర్చుకుంటే మీకు అంత అడ్వాంటేజ్. సో ఈ వీడియో నుంచి నేను చెప్పాలనుకున్న పాయింట్స్ మెయిన్ అన్ని కవర్ చేసినని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం మాట్లాడుకుందాం. సో నా హోల్ ఎయిమ్ ఏంటంటే, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ వద్దాం అనుకునే వాళ్ళకి ఇదేమీ పెద్ద మ్యాజిక్ కాదు. మనం ఒక డిసిప్లైన్డ్ అప్రోచ్లో నేర్చుకుంటే ఒక రీజనబుల్ వెల్త్ బిల్డ్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మాత్రమే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇదేమీ జస్ట్ నేను టైంపాస్కి ఏదో నాట్ కంగారు పడే ఏదో వీడియోల కోసం, లైక్ల కోసం, కమెంట్ల కోసం వీడియోలు చేయట్లేదు. ఇది చాలా క్వాలిటీ కంటెంట్, చాలా టైం స్పెండ్ చేసి ఏం చెప్తామని ఆలోచించి చెప్తున్నాను. సో దీని నుంచి మీరు ఏమైనా వాల్యూ పొందితే, ఈ వీడియో మీకు ఏదో రకంగా మీకు ఉపయోగపడితే, మీరు ఎక్కడైనా మిస్టేక్స్ మిమ్మల్ని కరెక్ట్ చేయగలిగితే
నేను జనరల్గా ఈ వెల్ స్పెండ్ టైం అనుకుంటాను. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ అండ్ షేర్ చేయండి. సో నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. మనం ప్రాపర్గా వెల్త్ ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.